నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ముందుగా ఆ జగజ్జనని ఆశీర్వాదం, చల్లని చూపు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ దేవి శరన్నవరాత్రులు శుభాకాంక్షలండి. ఈ రోజైతే ఇంకొక మంచి వీడియోతో వచ్చేసానండి. అదేంటంటే మనకి ఇంకా దేవీ నవరాత్రులు అయితే రాబోతున్నాయి కదా. నవరాత్రుల్లో కలశ స్థాపన, అఖండ దీపారాధన ఏ విధంగా చేయాలి, అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, కలశం రోజు కదపాలా, అఖండ దీపం కొండెక్కితే ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పబోతున్నానండి. అన్ని విషయాలు కూడా చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఆల్రెడీ మన ఛానల్లో దేవీ నవరాత్రులకు సంబంధించిన అమ్మవారి అలంకరణలు, విజయదశమి పూజ ఏ సమయంలో చేసుకోవాలి, పూజ సమయాలు, నవరాత్రులకు సంబంధించిన అనేక సందేహాలు, ఇంకా రాహుకాల దీపం ఎక్కడ పెట్టాలి అనే విషయాలన్నీ కూడా నేను షేర్ చేస్తూ వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి. ఆ వీడియోస్ అన్నీ కూడా చాలామంది చూశారు. మీరు కూడా చూడాలి అనుకుంటే మన ఛానల్లోకి వచ్చి చూడండి. అన్నీ కూడా మీకు అర్థమయ్యే విధంగానే ఉంటాయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే నవరాత్రుల్లో కలశ స్థాపన, అఖండ దీపం పెట్టుకోవాలనుకునేవారు చాలా నియమ నిష్టలతో 9 రోజులు కూడా అమ్మవారిని పూజించాల్సి ఉంటుందండి. ఒక దీక్ష తీసుకున్నట్టుగా అమ్మవారిని 9 రోజులు కూడా పూజించాలి. ఎందుకంటే అఖండ దీపం, కలశ స్థాపన చేసేవారు 9 రోజులు కూడా ఆ అమ్మవారికి సేవ చేసుకుంటూ, ఆ అమ్మవారిని ధ్యానించుకుంటూ, ఆ అమ్మవారి సేవలోనే గడపాలి. ఇంత నిష్టతో అమ్మవారిని పూజించడం వలన అంతే ప్రతిఫలం మనకు దక్కుతుందండి. ఆ అమ్మవారికి ఒక్కరోజు పూజ చేస్తేనే ఎంతో సంతోషంగా ఆ అమ్మవారు ఇచ్చిన వరంగా భావిస్తారు. అలాంటిది నవరాత్రులు 9 రోజులు కూడా ఆ అమ్మవారిని పూజిస్తే నిజంగా ఆ అమ్మవారు మీకు ఇచ్చిన అదృష్టమేనండి. ఎందుకంటే ఆ అమ్మవారు మన చేత పూజలు అందుకోవాలి అని ఆ అమ్మవారికి ఉంటేనే మనం అమ్మవారిని పూజించగలమండి. మనం అనుకున్నంత మాత్రాన మనం పూజించలేము. అలాంటి అవకాశం మీకు ఉన్నట్లయితే ఈ నవరాత్రులు 9 రోజులు కూడా అస్సలు మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఈ 9 రోజులు కూడా చాలా విశేషమైన రోజులండి. ఆ అమ్మవారి చిన్న చూపు తగిలితేనే మన జీవితం మొత్తం కూడా మారిపోతుందండి. ఆ అమ్మవారు మనకి మంచి దారిని చూపిస్తారు. ఆ దారిలో గనక వెళితే మనకు అన్ని కూడా విజయాలే, సంతోషాలే, ఆనందాలే ఇక మీదట మన జీవితంలో ఉంటాయి. అందుకని తప్పకుండా ఎవ్వరు కూడా మిస్ చేసుకోకుండా దేవీ నవరాత్రులు 9 రోజులు కూడా పూజ చేసుకొని ఆ అమ్మవారి కరుణా కటాక్షం పొందుతారని నేను ఈ వీడియోస్ అయితే షేర్ చేస్తున్నానండి. మీకు వీడియోస్ యూజ్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ ఒక్క లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. అయితే నవరాత్రులు చేసుకునే వారు ఎవరైనా సరే ఇంటిని క్లీన్ చేసుకోవాలండి. ఇంట్లో బూజులవి ఉండడం, ఇంకా ఎలాంటి అశుభ్రంగా ఉండడం లాంటివి ఏమి కూడా లేకుండా ఇల్లంతా కూడా నీట్గా ఉండాలండి. ఎవరైనా అతిథి మన ఇంటికి వస్తే మనం ఇంటిని ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో అలాగే మన ఇంటికి అమ్మవారు వస్తున్నారండి. అమ్మవారు 9 రోజులు మన ఇంట్లోనే కొలువై ఉంటారు. అందుకని మనం ఇంటిని అద్దంలా పెట్టుకోవాలి. అయితే ఇంటిని ఎప్పుడు శుభ్రం చేయాలనేది కూడా నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పానండి, ఒకసారి చూడండి. అలాగే ఈ నవరాత్రుల్లో మీకు ఎలాంటి ఆటంకం లేదు, అడ్డంకి రాదు అని అనుకుంటే మాత్రమే నవరాత్రి పూజలో కలశ స్థాపన, అఖండ దీపారాధన చేయండి. అంటే మన ఆడవారికి డేట్స్ అనేవి వస్తాయి కదండి. ఆ డేట్స్ కారణంగా మనకి అడ్డంకి లాంటిది ఏమైనా వచ్చినట్లయితే మీరు ముందుగానే మీకు తెలుస్తుంది కాబట్టి అదంతా కూడా అడ్డంకి అంతా తీరిపోయిన తర్వాతనే మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. ఇంకా మగవారికి అయితే ఎలాంటి ఆటంకం వారికి ఉండదు కాబట్టి వారు 9 రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో అమ్మవారికి పూజ అనేది నిర్వహించుకోవచ్చు. మనకి ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు అనేవి 2024 అక్టోబర్ 3వ తేదీన గురువారం నుండి స్టార్ట్ అవుతున్నాయండి. ఇంకా అక్టోబర్ 11వ తేదీన శుక్రవారంతో మనకి ఈ నవరాత్రులు అనేవి ముగుస్తాయి. ఇప్పుడు అమ్మవారిని పెట్టుకొని పూజ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే అమ్మవారిని పెట్టుకోవడం కోసం పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలండి. ఈ పూజా పీఠం మీరు పూజా మందిరంలో అయినా సరే ఏర్పాటు చేసుకోవచ్చు, లేదంటే ఒక రూమ్లో అయినా సరే మీరు పీఠాన్ని ఏర్పాటు చేసుకోండి. ఈ పీఠాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముందుగానే గంగాజలంతో కానీ, పసుపు వాటర్తో కానీ అంతా కూడా క్లీన్ చేసేసి పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గులన్నీ వేసుకున్న తర్వాత దానిపైన పీఠం అయితే పెట్టుకోవాలి. ఆ పీఠం పైన అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు ఏదైనా చీర కానీ, బ్లౌజ్ కానీ ఏది ఉంటే అది ఉతికిందైనా లేదంటే కొత్తదైనా వేయొచ్చండి. పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముందుగానే ద్వారబంధాన్ని కూడా అందంగా అలంకరించుకొని ద్వారబంధానికి మామిడాకులతో కానీ, వేపాకులతో కానీ అలంకరించుకోవాలి. ఎందుకంటే గడపల
ద్వారంలోంచి అమ్మవారు ప్రవేశిస్తారు కాబట్టి గడప ఎప్పుడు కూడా కళగా లక్ష్మీ కళ వచ్చేటట్టు ఉండాలి. అలాగే మనం కూడా ఆ లక్ష్మీదేవిలాగే అలంకరించుకొని ఉండాలండి. అంటే చేతులకు నిండుగా గాజులు వేసుకోవాలి, చేతులకి అరచేతుల్లో గోరింటాకు పెట్టుకోవాలి, నుదుటిన కుంకుమ, మెడలో మాంగళ్యం, కాళ్ళకి మెట్టెలు, జడలో పువ్వులు, మొత్తం పంచ మాంగళ్యాలు ధరించి ఉండాలి. ఇంకా ఇక్కడ నేను పూజా పీఠం అయితే ఏర్పాటు చేసుకున్నాను కదండి. ఇప్పుడు దీనిపైన అమ్మవారిని అయితే పెట్టుకోవాలండి. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక తమలపాకు తీసుకున్నాను, దానిపైన బియ్యం అయితే వేసుకున్నానండి. బియ్యం పోసి కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు అమ్మవారి ఫోటో ఉంటుంది కదండి, దుర్గాదేవి అమ్మవారి ఫోటో మేము పెట్టుకుంటాము మా దగ్గర ఉంది అని అనుకుంటే పెట్టుకోవచ్చు. లేదంటే సింహాసనం పైన ఉన్న దుర్గాదేవి అమ్మవారి ఫోటోలు ఉంటాయండి, అదైనా మీరు పెట్టుకోవచ్చు. ఇవేమి మా దగ్గర లేవండి అని అనుకుంటే లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో కానీ, లలితాదేవి అమ్మవారి ఫోటో కానీ, పార్వతీదేవి అమ్మవారి ఫోటో కానీ, ఇలా ఏ ఫోటోలు ఉన్నా సరే మీరు పూజలో పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చండి. అమ్మవారికి ముందుగానే చందనం కుంకుమలతో బొట్లు పెట్టి మీ దగ్గర ఉన్న నగలతో, చిట్టి గాజుల మాలలతో, పువ్వుల మాలలతో అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. అలాగే వేపాకులతో కూడా అమ్మవారిని అలంకరించండి. వేపాకులు అంటే అమ్మవారికి చలవని అంటారండి. ఈ నవరాత్రులు 9 రోజులు మీకు దొరికినట్లయితే 9 రోజులు అమ్మవారి పూజలో పెట్టుకోండి. లేదంటే మీకు ఎప్పుడు లభిస్తాయో అప్పుడు అమ్మవారి పూజలో పెట్టుకోవచ్చు. అలాగే అమ్మవారి దగ్గర ఇలా నిండుగా పసుపు కుంకుమలు అయితే తప్పకుండా పెట్టుకోండి. అవి కూడా కొత్తగా తెచ్చుకున్న పసుపు కుంకుమలు మాత్రమే ఉంచాలి. 9 రోజులు కూడా అమ్మవారిని కానీ, పీఠాన్ని కానీ, అమ్మవారి దగ్గర పెట్టిన వస్తువులను కానీ ఏమి కూడా కదపం కాబట్టి ముందే మీరు అన్నీ సిద్ధం చేసుకొని కరెక్ట్గా ఎక్కడ ఏమి పడిపోకుండా అన్నీ కరెక్ట్గా పెట్టుకోండి. తర్వాత నేను ఇక్కడ ఆది దేవుడు అయినటువంటి వినాయకుడిని కూడా నేను పెట్టుకుంటున్నానండి. అయితే మీ దగ్గర వినాయకుడి విగ్రహాలు అవి ఉంటే విగ్రహం పెట్టేసుకోండి, లేదు అంటే పసుపు వినాయకుడిని చేసుకొని పెట్టుకోవాలి. అయితే ఈ పసుపు వినాయకుడిని పెట్టుకున్నట్లయితే రోజు మార్చాల్సి ఉంటుందండి. ఇంకా తర్వాత కలసం పెట్టుకోవాలి. ఇప్పుడు కలసం ఎలా పెట్టాలో చూపిస్తాను. ముందుగా అయితే ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నానండి. ఈ ప్లేట్ని అయితే నేను ఈ విధంగా అందంగా డెకరేట్ చేసుకుంటున్నాను. మీరు ఈ విధంగా చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా కలస స్థాపన ఎవరు చేయాలి, ఆచారం ఉండాలనంటే ఆచారం అయితే ఉన్నవాళ్ళు తప్పకుండా పెట్టుకుంటారండి. ఆచారం లేని వారైనా సరే మేము ఇక మీదట కలసాన్ని పెట్టుకొని అమ్మవారికి పూజ చేయాలని సంకల్పించుకుంటే మీరు కూడా తప్పకుండా పెట్టుకోవచ్చండి. ఒకవేళ కలసం పెట్టకపోయినా సరే అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. అది ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఈ ప్లేట్లో బియ్యం అయితే వేసుకోవాలండి. ఈ బియ్యం మీరు 3 గుప్పెట్లు కానీ, 5 గుప్పెట్లు కానీ, 9 గుప్పెట్లు కానీ మీరు తీసుకున్న ప్లేట్కి సరిపడినన్ని వేసుకోండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఈ విధంగా పద్మం ఆకారంలో వచ్చేటట్టు వేసుకోండి. లేదంటే అలా రావట్లేదని అనుకుంటే ఈ బియ్యం పైన పసుపు కుంకుమలతో పద్మం ముగ్గైనా సరే వేసుకోవచ్చు. కలసం పెట్టడానికి ప్లేట్ అయితే సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడు కలసాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఇక్కడ నేను ఒక ఇత్తడి చెంబు ఒకటి తీసుకున్నానండి. మీరు ఇత్తడి చెంబు కానీ, రాగి చెంబు కానీ, సిల్వర్ చెంబు కానీ ఏదైనా సరే తీసుకోవచ్చండి. ఇది ఏమీ లేవనుకుంటే ఒక మట్టి కొండ అయినా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ చెంబు పైన పసుపు కుంకుమలతో బొట్లైనా పెట్టుకోవచ్చండి, లేదంటే ఈ విధంగా కుంకుమతో స్వస్తిక్ కూడా వేసుకోవచ్చు. మీకు ఏది వస్తే అది వేసుకోండి. ఈ కలసాన్ని మనం నవరాత్రుల్లో మొదటి రోజు స్థాపన చేసుకుంటామండి. ఇలా స్థాపన చేసుకున్న కలసాన్ని 9 రోజులు పూజ అయ్యేంత వరకు కూడా కలసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కదిలించకూడదు. అలాగే దానిలో ఉన్న వాటర్ మార్చకూడదు, కొబ్బరికాయ తీయకూడదు, అసలు కలసాన్నే కదపకూడదండి. ఇప్పుడు ఈ చెంబులో ఏమేమి వేయాలో చెప్తాను. ముందుగా అయితే మంచినీళ్ళు తీసుకోవాలండి. అంటే మనం ఎక్కడ ఎంగిలి చేసినటువంటివి కాకుండా నిండుగా ఉన్న బిందులోంచి కానీ, లేదంటే ట్యాప్ వాటర్ నుంచి కానీ తెచ్చిన మంచినీళ్ళు ఈ చెంబులో 3/4 వచ్చేంత వరకు వేసుకోవాలి. నిండుగా వేసుకోకూడదండి, ఎందుకంటే మనం పైన కొబ్బరికాయ పెడతాం కాబట్టి ఆ కొబ్బరికాయ పెట్టేసరికి వాటర్ అనేది పైకి వచ్చేస్తుంది. అందుకని మీరు 3/4 వచ్చేంత వరకు వేసుకోండి. ఆ తర్వాత ఈ నీటిలో కొద్దిగా పసుపు, కుంకుమ, కొంచెం గంధం, అక్షింతలు, వట్టివేర్లు పౌడర్ ఉంటే పౌడర్ వేయండి. పౌడర్ లేకపోయినట్లయితే వట్టివేర్లు కొద్దిగా ఈ నీటిలో ఉంచండి. తర్వాత కొద్దిగా జవ్వాది పౌడరు, అలాగే ఏదైనా మంచి సువాసన వచ్చినటువంటి జవ్వాది అత్తర్ లేదా లిక్విడ్, లేదంటే గంధం లిక్విడ్, ఇలాంటి పెర్ఫ్యూమ్స్ ఉంటాయి కదండి దేవుడికి సంబంధించినవి,
ఏవైనా సరే వేయచ్చు. ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎర్రని పువ్వులు, అలాగే కొన్ని వేపాకులు, ఆ తర్వాత 1 రూపీ కాయిన్ కానీ, 2 రూపీస్ కాయిన్ కానీ, లేదంటే రాగి కాయిన్ కానీ, వెండి కాయిన్ కానీ, ఇలా మీ దగ్గర ఏ కాయిన్స్ ఉంటే ఆ కాయిన్ వేయాలండి. ఇవే కాకుండా ఈ నీటిలో సుగంధ ద్రవ్యాలు కూడా వేస్తారండి. అంటే యాలకులు, లవంగాలు ఇవి కూడా వేస్తారు. మీరు ఎప్పుడు వేస్తామని అనుకుంటే వేసుకోండి, లేదంటే ఇక్కడ నేను చెప్పినవన్నీ కూడా వేసుకోండి. ఆ తర్వాత దీంట్లో మామిడాకులు పెట్టుకోవాలండి, లేదంటే తమలపాకులు పెట్టుకున్నా పర్వాలేదు. ఇలా మీకు ఏది దొరికితే అది పెట్టుకోండి. ఆ తర్వాత దీనిపైన కొబ్బరికాయ అయితే పెట్టుకోవాలండి. ఈ కొబ్బరికాయకి కూడా పసుపు కుంకుమ పెట్టి దీనిపైన రెడ్ కలర్ జాకెట్ ఫోల్డ్ చేసి ఈ విధంగా పెట్టుకోవాలండి. అంటే మనం వరలక్ష్మి వ్రతానికి కలశాన్ని ఎలా అయితే ఏర్పాటు చేస్తామో అలానే ఈ పూజకి కూడా కలశాన్ని అదే విధంగా ఏర్పాటు చేసుకోవాలండి. ఇక్కడ బ్లౌజ్ పీస్ అనేది రెడ్ కలరే చాలామంది పెట్టుకుంటారండి. కొంతమంది గ్రీన్ పెట్టుకుంటారు, కొంతమంది ఎల్లో పెట్టుకుంటారు. మీరు ఏది పెట్టుకుంటారో అది పెట్టుకోండి. ఆ తర్వాత ఈ బ్లౌజ్ పీస్ పైన గాజులు కూడా పెట్టుకుంటారు. డజన్ కానీ అర డజన్ కానీ పెట్టాలి. ఆ తర్వాత చెంబుకి కంకణం కట్టాలండి. ఇది తమలపాకుతో కానీ మామిడాకుతో కానీ 5 లేదా 9 దారపు పోగులు తీసుకొని దానికి పసుపు రాసి ఆ దారంతో కట్టి చెంబుకైతే కట్టాలండి. ఆ తర్వాత ఈ కలశానికి అమ్మవారి ఫేస్ ఉంటే మీ దగ్గర కలశానికి అయితే కట్టేయండి. ఒకవేళ లేకపోయినట్లయితే ఈ కలశాన్ని మీరు పూజలో పెట్టుకోవచ్చు. నా దగ్గర అయితే అమ్మవారి ఫేస్ ఉందండి. నేను ఆల్రెడీ మొన్న చెప్పాను కదా, పూజా కిట్లో మనకి చాలా బాగా అన్నీ ఇస్తున్నారని. ఆ పూజా కిట్లో ఉన్న వస్తువులు మాత్రమే నేను ఇక్కడ వాడుతున్నానండి అన్నీ కూడా. ఆ తర్వాత అమ్మవారికి పసుపు కొమ్మును కూడా కట్టండి. ఇంకా మీ దగ్గర ఏమైనా నగలు అవి ఉంటే అవి కూడా ఒకసారి పాలల్లో కడిగి ఆ తర్వాత అమ్మవారికి ధరింపజేయండి. ఇప్పుడు ఈ కలస చెంబుని మనం ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకున్న బియ్యంలో పెట్టుకోవాలి. అయితే ఈ కలస స్థాపన అనేది నవరాత్రుల్లో మొదటి రోజు మాత్రం చేస్తేనే చాలా మంచిదండి. మాకు మొదటి రోజులు కుదరలేదండి, మరి తర్వాత పెట్టుకోవచ్చా అంటే తర్వాత ఇంకా పెట్టరు. 9 రోజులు పూజ పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే కలసాన్ని కదపడం, కలసంలో ఉన్న నీటిని తీయడం, కొబ్బరికాయని తీయడం లాంటివి చేయాలండి. రోజు కలసాన్ని కదిపి దానిలో ఉన్న వాటర్ మార్చకూడదు. ఇంకా పూజ అంతా అయిన తర్వాత కలసంలో ఉన్న నీటిని మీ ఇంట్లో నలుమూలలా చల్లండి. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరి శిరస్సు పైన చల్లండి. ఇంకా మీరు ఈ వాటర్ని దాచిపెట్టుకోవాలనుకుంటే దాచిపెట్టుకోవచ్చండి. చాలా మంచి సువాసన వస్తుందండి. దీనిలో ఉన్న వట్టి వేర్లు కొద్దిగా ఆరిన తర్వాత మీ పూజా మందిరంలో కానీ బీరువాలో కానీ దాచిపెట్టుకోండి. అలాగే కాయిన్ కూడా మీరు మీ బీరువాలోనే దాచిపెట్టుకోండి. అంటే డబ్బులు దాచుకునే ప్లేస్లో, వ్యాపార స్థలాల్లో కానీ ఇంట్లో బీరువాల్లో కానీ దాచిపెట్టుకోవాలి. ఇంకా కొబ్బరికాయనైతే మీరు పారే నీటిలో వదిలిపెట్టేయండి. ఎందుకంటే మనం అమ్మవారి స్వరూపంగా భావిస్తాం కాబట్టి కొబ్బరికాయని పారే నీటిలో వదిలిపెట్టేయాలి. ఇంకా తర్వాత జాకెట్ ముక్క అది మీరే కుట్టించుకోవాలండి. దానిపైన ఉన్న గాజులు మీరే వేసుకోవాలి. ఇంకా కలసం కింద వేసిన బియ్యంతో మీరు ఏదైనా స్వీట్ చేసుకొని ఇంట్లోని వాళ్ళందరూ కూడా తినాలి. అమ్మవారికి వేసిన నగలన్నీ కూడా మీరే వేసుకోవాలి. ఇంకా అఖండ దీపం పెట్టేటప్పుడు అఖండ దీపంలో మనం ఎక్కువగా బియ్యం వేస్తామండి. బియ్యం కన్నా ఇలా ధాన్యం వేస్తే చాలా చాలా మంచిది. ప్లేట్లో ఇది కూడా ఒక 5 గుప్పెట్లు వేసుకోండి. వేసుకున్న తర్వాత దీనిపైన స్వస్తిక్ రాయండి. అంటే నేను ఇక్కడ పసుపుతో రాసాను, కుంకుమతో రాసినా పర్వాలేదు. స్వస్తిక్ రాసిన తర్వాత ఇప్పుడు ఒక ప్రమిద అయితే తీసుకోవాలండి. అది కూడా మట్టి ప్రమిద కానీ ఇత్తడి ప్రమిద కానీ ఏది ఉంటే అది తీసుకోండి. దాని అంతటికీ బయట వైపు పసుపునైతే రాసేసుకోండి. లోపలైతే ఎట్టి పరిస్థితుల్లో రాసుకోకూడదు. అఖండ దీపం 9 రోజులు అఖండంగా వెలుగుతూనే ఉండాలి కాబట్టి మీ దగ్గర ఎక్కువగా ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి వాడండి, లేదంటే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వాడచ్చు. ఇంకా దీంట్లో వేసే ఒత్తి అఖండ ఒత్తి ఉంటుందండి. ఇది లావుగా ఉంటుంది. ఇలాంటి ఒత్తులు వేసుకున్నట్లయితే అఖండ దీపం అంత త్వరగా గగనం అవ్వకుండా ఉంటుంది. అయితే ఇక్కడ కలశ స్థాపన చేస్తే తప్పనిసరిగా అఖండ దీపం కూడా పెట్టుకోవాలా అని సందేహం అయితే మీకు రావచ్చు. ఏమీ అవసరం లేదండి. మీరు కలశ స్థాపన మాత్రమే చేసుకుని పూజ చేసుకుంటామనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే కలశ స్థాపన చేయకుండా అఖండ దీపం పెట్టుకొని చేసుకుంటామనంటే అఖండ దీపం ఒక్కటి పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. అయితే ఈ అఖండ దీపం అమ్మవారికి ఎటు వైపున సరే పెట్టుకోవచ్చండి. ఎదురుగానే పెట్టవలసిన అవసరం ఏమీ లేదు. అయితే ఈ అఖండ దీపం కూడా మేము చూసుకోగలము అని అనుకుంటేనే మాత్రమే పెట్టుకోండి. ఎందుకంటే అఖండ దీపం ఒకవేళ గగనం అయితే అదొక అశుభంగా సెంటిమెంట్గా భావిస్తాం కాబట్టి అందుకనే కొంచెం కేర్ఫుల్గా అఖండ దీపం పెట్టుకుంటే మాత్రం చూసుకో
వెలిగించుకోవాలి. ఇంకా తర్వాత అఖండ దీపం కొండెక్కినట్లయితే ఏం చేయాలనంటే, అఖండ దీపం కొండ ఎక్కకూడదండి. ఒకవేళ కొండ ఎక్కితే గనక దాంట్లోని ఒత్తి తీసేసి కొత్త ఒత్తి వేసి అదే ఆయిల్లో మళ్ళీ ఆయిల్ వడ్డించి దీపారాధన చేసి అమ్మవారికి క్షమాపణ చెప్పుకొని ఇక మీదట ఎలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను తల్లి అని అమ్మవారికి చెప్పుకోవాలి. ఇలా మొత్తం మీరు ఎన్ని రోజులు పూజ చేస్తారో అన్ని రోజులు అఖండ దీపం ఉండాలండి. ఆ తర్వాత మీరు అమ్మవారి పీఠానికి అదిపేశాక ఈ అఖండ దీపాన్ని అయితే తీయకండి. దాంట్లో ఆ రోజు నూనె వేయడం మానేయండి. అది ఆ జ్యోతి గగనమైన తర్వాత ఈ అఖండ దీపాన్ని మీరు తీసేయవచ్చు. అయితే దీంట్లో కిందన వేసిన ధాన్యం ఉన్నాయి కదండి, అవైతే మీరు ఏదైనా మట్టి తీసి మట్టిలో పెట్టేయండి. కొన్ని రోజులకు మొక్కలు వస్తాయి. ఆ తర్వాత ఈ అఖండ ప్రమిదైతే మీరు ఒకసారి వాష్ చేసుకొని ఉంచుకోండి. ఏదైనా పూజలకు ఉపయోగించుకోవచ్చు. ఇంకా ఈ ప్రమిద ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే మీరు దీపారాధన చేయడానికి ముందుగానే మీరు ఈ అఖండ దీపాన్ని వాటర్లో పెట్టేసి వదిలేయండి. అది బాగా నానితే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చదు. అలాగే దాంట్లో వేసిన ఒత్తి అయిపోతూ ఉంటే దానికి ఇంకొక ఒత్తి యాడ్ చేయాలండి. అంటే ఆ జ్యోతితోనే ఇంకొక ఒత్తి వెలిగించి ఆ జ్యోతి ఆ ప్రమిదలో పెట్టి ముందు వెలుగుతున్న జ్యోతిని ఆయిల్లోకి లాగేయండి. ఆ విధంగా జ్యోతి సరిపోకపోయినట్లయితే ఆ విధంగా ఒత్తి అయితే వేసుకోవాలండి. ఈ విధంగా కలశాన్ని అఖండ దీపాన్ని పెట్టుకోవాలి. ఆ తర్వాత పూజలో నేను అమ్మవారిని పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర ఇలా దుర్గాదేవి అమ్మవారి విగ్రహాలు ఏవైనా ఉంటే పెట్టుకోండి. లేదంటే లక్ష్మీదేవి అమ్మవారు కానీ లలితాదేవి అమ్మవారు కానీ ఇలా ఏ అమ్మవారి విగ్రహాలు ఉంటే ఆ అమ్మవారి విగ్రహాలు పూజలో పెట్టుకోవచ్చండి. అయితే కొద్దిగా బియ్యం వేసి బియ్యంలో పెట్టుకోండి. మా దగ్గర అమ్మవారి విగ్రహాలు ఏమీ లేవండి, మరి మేము ఎలా చేసుకోవాలని అంటే ఏమీ లేకపోయినా ఏమీ పర్వాలేదండి. మీరు అలాగూ కలశాన్ని పెట్టుకున్నారు కాబట్టి ఆ కలశంలోకి వచ్చి అమ్మవారు ఉంటారు కాబట్టి ఆ కలశానికే మీరు పూజలు అనేవి చేసుకోవచ్చు. లేదంటే మీరు పెట్టుకున్న అమ్మవారి ఫోటోకైనా సరే మీరు పూజ చేసుకోవచ్చు. లేదంటే ఒక పసుపు గౌరమ్మను చేసుకొని ఆ గౌరంలోకి అమ్మవారిని ఆహ్వానించి అయినా సరే మీరు పూజ చేసుకోవచ్చండి. అయితే 9 రోజులు పసుపు గౌరమ్మ అయితే ఉండదు. అందుకని మళ్ళీ మధ్యలోంచి అమ్మవారిని కదిలించడం అది అలా కాకుండా మీరు ఈ విధంగా కలశ స్థాపన చేసుకున్నట్లయితే కలశానికి కానీ అమ్మవారి ఫోటోకి కానీ పూజ చేసుకోవచ్చండి. ఇంక తర్వాత అమ్మవారి దగ్గర నా దగ్గర ఉన్నటువంటి అన్ని వస్తువులు కూడా పెడుతున్నానండి. అంటే త్రిశూలం, అమ్మవారి పాదాలు, ఇంకా ఏనుగులు ఇవన్నీ కూడా పెట్టుకుంటున్నాను. అలాగే నా దగ్గర అమ్మవారి కాయిన్ ఒకటి ఉందండి. ఈ కాయిన్ కూడా నేను ఈ విధంగా పూజలో పెట్టుకుంటున్నానండి. అలాగే అమ్మవారి పూజలో నిమ్మకాయలు పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. అందుకని నేను ఇక్కడ 3 నిమ్మకాయలు తీసుకొని నేను పూజలో పెట్టుకుంటున్నాను. పూజ అంతా అయిన తర్వాత ఈ నిమ్మకాయల్ని ఇంటి ద్వారబంధానికి కానీ మీ వాహనాలకి కానీ మీ వ్యాపార స్థలాల యందు కానీ కడితే చాలా చాలా మంచిది. ఎలాంటి నరగోళ కానీ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కానీ ఏమి కూడా ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటుంది. అలాగే అమ్మవారి పూజలో ఒక చిన్న చెంబు తీసుకొని బొట్లు పెట్టి దాంట్లో ఒక పుష్పాన్ని ఉంచి పూజలో అమ్మవారికి ఒక పక్కగా పెట్టుకోండి. ఈ నీళ్ళు అయితే మీరు రోజు మార్చాలి, కొత్త నీళ్ళు పెట్టుకోవాలి. ఇంకా పూజలో ఎలాగో అఖండ దీపం ఉంది కదా, ఇంకా మామూలు కుందుల్లో దీపారాధన అవసరం లేదని అనుకుంటారేమో. అలా అయితే అసలు చేయకూడదండి. అఖండ దీపం పెట్టుకున్నా సరే నిత్యం మనం ఏ కుందుల్లో దీపారాధన చేస్తామో ఆ దీపాలు వెలుగుతూనే ఉండాలి. ఇంకా అమ్మవారికి ఎంత ఇష్టమైన ఎరుపు వత్తులు ఉంటే వేయండి, లేదంటే మామూలు తెలుపు వత్తులైనా సరే వేయచ్చు. ఇంకా తర్వాత జవ్వాది పౌడర్ కానీ జవ్వాది అత్తర్ కానీ ఇలా అమ్మవారి ఫోటోకి అమ్మవారి పూజ పీఠం పైన ఇంకా దీపారాధన చేసే ఆయిల్లో అన్ని దిక్కలు కూడా వేసుకోండి. చాలా మంచి సువాసన వస్తుంది. అమ్మవారు ఆకర్షితురాలు అవుతారండి. అందుకని ఇలాంటి సుగంధభరితమైన ఏవైనా లిక్విడ్స్ కానీ పౌడర్స్ కానీ ఉంటే పీఠం పైన వేసుకోండి. ఈ అఖండ ఒత్తి కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి వెలగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. కొంచెం ఫాస్ట్గా వెలగాలి అంటే ఈ అఖండ ఒత్తికి కొద్దిగా కర్పూరం పౌడర్ చేసి రాస్తే కొంచెం ఫాస్ట్గా వెలుగుతుంది. అలాగే మీ దగ్గర జవ్వాది పౌడర్ కానీ అత్తర్ కానీ లేకపోయినట్లయితే కొద్దిగా పచ్చకర్పూరం కానీ లేదంటే కర్పూర బిళ్ళలు కానీ తీసుకొని పౌడర్ చేసి పీఠం పైన అమ్మవారి దగ్గర అక్కడక్కడ చల్లండి, మంచి సువాసన వస్తుంది. ఇంక అంతేనండి. పూజకి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఈ విధంగా పీఠం పైన పెట్టేసుకున్నాక ఇప్పుడు పూజనైతే ప్రారంభిద్దాం. ముందుగా ఏకహారతతో కానీ అగరబత్తితో కానీ మనం దీపపు కుందులు పెట్టుకున్నాం కదండి, అవైతే ముందుగా వెలిగించుకోవాలి. ఇప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకొని ఇలా కొబ్బరికాయని 2 చేతులతో పట్టుకొని ఆ అమ్మవారికి మీరు సంకల్పం చేసుకోవాలి. నేను నవరాత్రులు పూజ పూనుకున్నాను తల్లి, పూజలో ఎలాంటి ఆటంకాలు అలాగే అడ్డంకులు రాకుండా చూడు తల్లి అని ఆ అమ్మవారికి అలాగే మీ కుల దేవతకి అలాగే మీ గ్రామ దేవతకి అలాగే మీ పెద్దలకి అందరికీ చెప్పుకోవాలండి.
ఇలా అందరికీ చెప్పుకున్న తర్వాత కొబ్బరికాయని కొట్టి అమ్మవారి దగ్గర పెట్టేయండి. ఆ తర్వాత అఖండ దీపం అయితే వెలిగించాలి. ఈ అఖండ దీపం కూడా ఏకార్తతో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి. ఇలా అఖండ దీపం వెలిగించిన తర్వాత ఇప్పుడు వినాయకుడి పూజనైతే చేయాలండి. ముందుగా ఆది దేవుడు వినాయకుడు కాబట్టి వినాయకుడికి పూజ చేసిన తర్వాతే అమ్మవారిని పూజించాలి. వినాయకుడికి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులతో స్వామివారి శుక్లాంబరధరం విష్ణు లేదంటే వక్రతుండ మహాకాయ లేదంటే స్వామివారి అష్టోత్తరాలు కానీ లేదంటే ఓం గం గణపతియే నమః లేదంటే ఓం విఘ్నరాజాయ నమః ఇలా స్వామివారి నామాలు మంత్రాలు ఏవైనా సరే మీకు ఎన్నిసార్లు చదువుకోగలిగితే అన్నిసార్లు చదువుకొని స్వామివారికి పూజనైతే చేసుకోండి. ఆ తర్వాత అగరబత్తులతో ధూపం చూపించి ఏదైనా నైవేద్యం అరటిపళ్ళు కానీ బెల్లం ముక్క కానీ ఏదో ఒక నైవేద్యం పెట్టి స్వామివారికి ధూపం చూపించి నీరాజనం సమర్పించండి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు స్వామివారి పాదాలపైన వేసి స్వామివారికి ముందుగా చెప్పుకోండి, తండ్రి విఘ్నరాజా నవరాత్రులు 9 రోజులు కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా చెయ్యి తండ్రి అని ముందుగా ఆ స్వామివారికి చెప్పుకోవాలి. ఆ తర్వాత వినాయకుడిని పట్టుకొని 3 సార్లు కదిలించి యథాస్థానం ప్రతిగచ్చతి అని మనసులో అనుకుంటూ స్వామివారిని 3 సార్లు కదిపి మళ్ళీ అదే స్థానంలో పెట్టేయాలి. ఆ తర్వాత మనం అమ్మవారి పూజనైతే ప్రారంభించాలి. దానికన్నా ముందుగా మనం ఇక్కడ అఖండ దీపం పెట్టుకున్నాం కదండి. అఖండ దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అన్నీ వేసి ముందుగా అగ్నిదేవుడికి దండం పెట్టుకోవాలండి. ఎందుకంటే 9 రోజులు అఖండ దీపం అఖండంగా వెలుగుతూ ఉండాలి కాబట్టి ముందుగా అగ్నిదేవుడికి దండం పెట్టుకొని ఆ తర్వాత నైవేద్యంగా పటికే బెల్లం పెట్టి కొద్దిగా ధూపం చూపించి అఖండ దీపానికి దండం పెట్టుకోండి. ఇప్పుడు ఆ దుర్గాదేవి అమ్మవారిని కలశంలోకి ఆవాహన చేయాలి. కలశం దగ్గర కొద్దిగా అక్షింతలు వేసి కలశం పైన చెయ్యి పెట్టి ముగ్గురమ్మల మూలపుటమ్మ అయినటువంటి శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహా సరస్వతి స్వరూపిణి అయినటువంటి శ్రీ దుర్గాంబిక అమ్మ ఆవాహయామి అని 3 సార్లు చెప్పుకొని ఇప్పుడు కలశం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి దండం పెట్టుకోండి. ఇలా ఎప్పుడైతే అమ్మవారిని ఆహ్వానించామో అప్పుడు అమ్మవారు వచ్చి కలశంలో వచ్చి కూర్చుంటారండి. అప్పటి నుంచి మనం కలశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కదిలించకూడదు. అది కూడా ఈ కలశాన్ని పెట్టే సమయం అయితే ఉంటుందండి. మొదటి రోజు మనం పెడతాం కాబట్టి మొదటి రోజు కలశ స్థాపన సమయం అనేది ఉంటుంది. ఆ సమయంలో మాత్రమే కలశ స్థాపన అనేది చేయాలి. ఆ సమయం ఏంటనేది నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి. ఆ తర్వాత మనం పెట్టుకున్న అమ్మవారికి కూడా కొద్దిగా ధూపం చూపించి అమ్మవారి పాదాలపైన కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి ముందుగా అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే అని చెప్పుకొని అమ్మవారికి దండం పెట్టుకోండి. ఇప్పుడు అమ్మవారికి పూజ అనేది ప్రారంభించాలి. నా దగ్గర ఇలాంటి దేవీ నవరాత్రుల బుక్ అయితే ఉందండి. దీంట్లో 9 రోజులకి అమ్మవార్ల అష్టోత్తరాలు అన్నీ కూడా ఉంటాయండి. అలాగే పూజా విధానం అంతా కూడా ఉంటుంది. అవన్నీ కూడా నేను ఈ బుక్ చూసుకొని చదువుకుంటూ ఉంటాను. అయితే ఈ బుక్ కూడా మనకి ఇంతకుముందు చెప్పిన కిట్లోనే వస్తుందండి. మా దగ్గర ఇలాంటివి ఏమీ లేవండి, మరి మేము ఏం చదువుకోవాలనంటే దుర్గాదేవి అష్టోత్తరాలు గూగుల్ చేస్తే వస్తాయండి. ఒకసారి చూడండి. మీరు రోజు ఒకటే స్తోత్రం చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. లేదంటే 9 రోజులకి 9 అమ్మవార్ల అష్టోత్తరాలు చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. ఏదైనా సరే చదువుకోవచ్చు అండి. లలిత సహస్రనామాలు కానీ ఖడ్గమాల స్తోత్రాలు కానీ లేదంటే ఆ అమ్మవారి చరిత్ర లీలలు ఇలా ఏది చదువుకోవాలని అనుకుంటే చదువుకోవచ్చు. ఇవేమీ మాకు తెలియదండి, మాకు అంత టైం ఉండదు, మేము అన్ని చదువుకోలేమని అనుకుంటే ఓం శ్రీమాత్రే నమః అని ఒక్క మంత్రం 9 రోజులు చెప్పిస్తూ పూజ చేస్తే చాలా చాలా మంచిది. అది కూడా ఆ అమ్మవారికి ఎంత ఇష్టమైన ఎర్రని పువ్వులతో కానీ సుగంధభరితమైన పువ్వులతో కానీ ఎర్రని అక్షింతలతో కానీ లేదంటే లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు ఇంకా చిట్టి గవ్వలు లేదంటే అమ్మవారికి ఎంత ఇష్టమైన కుంకుమతో పూజ చేసినా సరే ఎంతో మంచి ఫలితం అయితే అమ్మ అందిస్తుందండి. అయితే ఈ 9 రోజులు కూడా అమ్మవారికి ఎప్పుడు పూజ చేయాలనంటే మీరు ఒక సమయం అయితే అనుకోండి. ఉదయం ఈ సమయానికల్లా రోజు చేయాలి, అదే సాయంత్రం ఈ సమయానికల్లా రోజు చేయాలని దీక్ష అయితే చేపట్టారు కాబట్టి అదే సమయానికి రోజు పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. అంటే ఉదయం 6 గంటలకు కానీ లేదంటే సాయంత్రం 6 గంటలకు కానీ ఇలా 2 పూటలా కూడా అమ్మవారిని పూజించాలండి. అది కూడా మీరు ఉపవాసం ఉండి చేస్తామంటే ఇంకా మంచిది. అంటే రోజుకి 1 పూట మాత్రమే భోజనం చేస్తారు. 2 పూటల కూడా అంటే ఉదయం సాయంత్రం వేళల్లో పాలు పలహారాలు తీసుకుంటారండి. మధ్యాహ్నం వేళల్లో మాత్రమే భోజనం చేస్తారు. ఒకవేళ మేము అలా ఉపవాసం ఉండలేమండి అని అనుకునే వాళ్ళు మీరు మామూలుగా భోజనం చేసేసైనా సరే మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. కానీ ఉదయం వేళల్లో మాత్రం పూజ అయ్యేంత వరకు ఉపవాసంతోనే ఉండండి.
సాయంత్రం వేళల్లో కూడా మళ్ళా స్నానం చేసి అమ్మవారికి దీపారాధన చేసి ఏదో ఒక నైవేద్యం పెట్టి లఘువుగా అంటే ఉదయం అంతా కాకుండా కొంచెం తక్కువలో అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. 9 రోజులు కూడా ఈ విధంగానే పూజ అనేది చేసుకోవాలండి. అయితే మనం మొదటి రోజు కలశ స్థాపన అఖండ దీపం పెట్టేసుకున్నాం కాబట్టి ఇంకా రెండో రోజు నుంచి మనం కలశ స్థాపన పూజ ఉండదు. అఖండ దీపానికి అయితే కొద్దిగా అక్షింతలు ధూపమా చూపించి దండం పెట్టుకోండి. కానీ అమ్మవారి దగ్గర పెట్టిన పాత పువ్వులు తీసేసి కొత్త పువ్వులు పెట్టి అమ్మవారి స్తోత్రాలను చదువుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టి ధూపం వేసి పూజ అనేది చేసుకోవడమేనండి. ఫస్ట్ రోజే పని ఎక్కువగా ఉంటుంది. రెండో రోజు నుండి అంత ఎక్కువైతే ఉండదు. మొదటి రోజు కలశ స్థాపన చెయ్యలేని వారు ఇంకా తర్వాత వచ్చిన రోజుల్లో కలశ స్థాపన అయితే చెయ్యరండి. కానీ అఖండ దీపారాధన అయితే పెట్టుకుంటారు. అంటే అమ్మవారికి చేసే పూజ మొదటి 3 రోజులు కానీ చివరి 3 రోజులు కానీ చేసుకునేవారు కలశ స్థాపన చేయకుండా మామూలుగా అఖండ దీపం అయితే పెట్టుకొని చేసుకోవచ్చు. అఖండ దీపంలో ఆయిల్ అస్సలు అవ్వక ముందే మీరు ఆయిల్ని వడ్డించాలండి. అలాగే అఖండ దీపం పెట్టుకున్న ఇంటిని తాళం వేసుకొని బయటకి ఎక్కడికి కూడా వెళ్ళకూడదు. ఇంట్లో నాన్ వెజ్ వండడం కానీ తినడం కానీ చేయకూడదు. నేలపైనే పడుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. ఎవరితో గొడవలు పడడం లాంటివి ఏమి కూడా చేయకూడదు. అమ్మవారి సేవలోనే ఉండాలి. ఉదయం సాయంత్రం వేళల్లో దీపారాధన చేయాలి. ఏదో ఒక నైవేద్యం పాలు కానీ పళ్ళు కానీ ఏదో ఒక నైవేద్యం అమ్మవారికి నైవేద్యం పెడితేనే ఆ పూజ సంపూర్ణం అవుతుందని అర్థం. నేలపైన పడుకోవాలని అంటే కటిక నేలపైన పడుకోమని అర్థం కాదండి. చాప కానీ బెడ్షీట్ కానీ వేసుకోవచ్చు. ఒకవేళ మేము కింద పడుకోలేమండి మాకు ఆరోగ్యం బాగుండదని అనుకునేవారు బెడ్ మీద పడుకోవచ్చండి. కానీ బెడ్ మీద వేసే బెడ్షీట్ కొత్తది కానీ ఉతికింది కానీ వేసి పడుకోవాలి. ఇంకా అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో నైవేద్యం అయితే ఉంటుంది కదా. ఆ నైవేద్యాలు చేయాలని అంటే ఏం అవసరం లేదండి. మీకు వచ్చిన నైవేద్యాలు అమ్మవారికి చేసి పెట్టొచ్చండి. ఒకరోజు చేసిన నైవేద్యం ఇంకొక రోజు కూడా పెట్టకూడదానంటే ఇంకొక రోజు కూడా పెట్టచ్చు. రోజు అదే నైవేద్యం మీకు ఒకటే నైవేద్యం వచ్చు అనంటే అదే నైవేద్యం మీరు రోజు చేసి పెట్టచ్చు. తప్పేమీ లేదు. కుంకుమ పూజ కూడా అదే కుంకుమలో రోజు కుంకుమ వేస్తూ పూజ చేసుకోవచ్చండి. ఇలా పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి నైవేద్యం తాంబూలం అన్నీ కూడా సమర్పించాలండి. ఇక్కడ నేను నైవేద్యం రవ్వ కేసరి చేశానండి. అలాగే అమ్మవారికి చలిముడి వడపప్పును కూడా నేను ఈరోజు నైవేద్యంగా నివేదన చేస్తున్నాను. అలాగే అమ్మవారికి మీరు జాకెట్ మొక్క కానీ చీర కానీ పెట్టాలనుకుంటే ఈ 9 రోజుల్లో ఏ ఒక్క రోజైనా సరే పెట్టొచ్చండి. లేదంటే జాకెట్ మొక్క 9 రోజులు కూడా మేము ఇస్తామని అనుకుంటే 9 రకాల జాకెట్ మొక్కలు తీసుకొని 9 రోజులు 9 తాంబూలాలు ఇవ్వచ్చండి. లేదంటే 2 ఆకులు 2 వక్కలు 2 అరటిపళ్ళు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా పెట్టి అమ్మవారికి తాంబూలం అనేది ఇవ్వచ్చు. ఇంకా ఈ నవరాత్రులు 9 రోజులు కూడా ఉదయం సాయంత్రం వేళల్లో ధూపం అయితే ఎక్కువగా ఇవ్వండి. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి. అలాగే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. అందుకని ధూపం ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నించండి. మన దగ్గర సాంబ్రాణి గుగ్గులం పౌడర్స్ అవి చేసి పెట్టుకుంటే ధూప్ కప్స్ అవి వెలిగించినప్పుడు దానిపైన ఈ పౌడర్ చల్లితే ఎక్కువ ధూపం అయితే వస్తుంది. ఆ తర్వాత అమ్మవారికి నీరాజనం సమర్పించాలి. హారతి పాటలు ఏవైనా వస్తే పాడుతూ అమ్మవారికి నీరాజనం సమర్పించండి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు పువ్వులు తీసుకొని కుడివైపుకు 3 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి చేతిలో ఉన్న అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర వేసి 2 చేతులు జోడించి మోకాల పైన నమస్కారం చేసుకోండి. మీరు ఈ నవరాత్రి పూజని ఎందుకు పూనుకున్నారు, ఎందుకు అమ్మవారిని ఇంత నియమనిష్టలతో పూజిస్తున్నారు అనేది ఆ అమ్మవారికి చెప్పుకొని వచ్చే సంవత్సరానికల్లా నా ఈ సంకల్పం నెరవేరేటట్టు చెయ్యి తల్లి అని ఆ జగన్మాతకి చెప్పుకోండి. తప్పకుండా నెరవేరి తీరుతుంది. పూజ అంతా అయిన తర్వాత పూజ చేసినటువంటి కుంకుమను తీసుకొని నుదుటిని ధారణ చేసుకోండి. పాపిట్లో పెట్టుకోండి. అలాగే తాలిబొట్టుకు కూడా పెట్టుకోండి. ఇంక తర్వాత ఒక పువ్వు తీసుకొని జడలో పెట్టుకోండి. కొద్దిగా అక్షింతలు శిరస్సు పైన జల్లుకోండి. అమ్మవారు ఉన్న పీఠం దగ్గర ఎట్టి పరిస్థితుల్లో చీపురుతో తొడకూడదండి. ఓన్లీ మనం క్లాత్తో మాత్రమే తొడాలి. ఎందుకంటే అమ్మవారు అక్కడ కొలువై ఉన్నారు. అఖండ దీపం అలా అఖండంగా వెలుగుతూ ఉంటుంది కాబట్టి అస్సలు చీపురు పెట్టకూడదు. అలాగే ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఎవరైనా బయటికి వెళ్ళి వస్తే కాళ్ళు కడుక్కొని మాత్రమే అమ్మవారి దగ్గరికి రావాలి. ఒకవేళ ఆయిల్ వడ్డించాలన్నా సరే కాళ్ళు కడుక్కొని వచ్చే అఖండ దీపంలో ఆయిల్ వడ్డించాలి. ఒకవేళ దీపం కొండెక్కేలాగా ఉన్నట్లయితే ఇలాంటివి ఏవైనా సరే దీపానికి అడ్డు పెట్టుకోండి. బయట మార్కెట్లో మనకి చిమ్నీలు లాంటివి ఏమైనా దొరికినట్లయితే అవి కొని తెచ్చుకుంటే దీపానికి పెట్టుకుంటే దీపం కొండెక్కదు. ఈ విధంగా దేవీ నవరాత్రుల్లో కలశ స్థాపన చేసుకొని అఖండ దీపం పెట్టుకొని అమ్మవారిని 9 రోజులు కూడా ఈ విధంగా పూజలు
పూజనైతే చేసుకోవాలండి. మీకు అన్ని విషయాలు కూడా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. నాకు తెలిసినంత వరకు నేను మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మాకు ఆరోగ్యం బాగుండదండి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, మాకు జాబ్ పరంగా మేము ఈ విధంగా పూజ చేసుకోలేము, సింపుల్గా చెప్పండి, కలశ స్థాపన అఖండ దీపారాధన లేకుండా అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అనేది కావాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా కలశ స్థాపన అఖండ దీపారాధన లేకుండా 9 రోజులు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అనేది వీడియోస్ అయితే వస్తున్నాయండి. అందుకని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్గా వస్తాయండి. వీడియో ఎలా ఉంది, అమ్మవారు ఎలా ఉన్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చింది, యూజ్ అయ్యింది, మీకు బాగా అర్థమైంది అని అనుకుంటే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.